జీవించు వారి కొరకు నీవు సర్వోన్నతుడా, జీవాధిపతి అయిన మా ప్రభు మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు, వేలాది స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవాలయంలో బాబులో దేవులను అయోగ్యము నీ కలిగినటువంటి మమ్ములను నీవు పేరు పెట్టి నీ బిడ్డలుగా పిలుచుకొని నీ రక్తంలో మా పాపములన్నిటినీ కడిగివేసి మీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తుతి స్తోత్రములు వందనాలు. గొప్ప దేవాలయ పరిశుద్ధ ఆరాధనకు ఈ దినమున మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియ దాసుడు, నీ ప్రియ సేవకుడు, సేవకురాలు సల్మాన్ రాజు దంపతులను బట్టి నీ పాదముల చేత విజ్ఞాపన చేయించున్నాము. ఆ కుటుంబంలో మీరు ప్రేమించి ఈ సేవను చేయించినట్టు సేవను మీరు అంగీకరించి మీరు అనుగ్రహించినటువంటి గృహాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఏ సమయమైన ఏది కావాలను సమయోచితమైనటువంటి ఆలోచనను, సమయోచితమైనటువంటి ఆశీర్వాదాలను వారు అనుగ్రహించి ఈ గృహము నిర్మాణము పూర్తవుతారు. మీరు చూపిన కృపను బట్టి, మీరు తెరిచిన మార్గాన్ని బట్టి, ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ దినము ఈ సమయంలో ఈ గృహం ప్రతిష్టత ఆరాధన జరుగుటకు సిద్ధపడుచున్న దీవెనకరంగా చేరవచ్చి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా జరుగులాడని కృపను చేయమని వేడుకొచ్చున్నాం. కనికరం కలిగిన మా ప్రభు ఈ దాసు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి దంపతులను ప్రేమించి వారి యొక్క జీవితంలో మిగిలిచినటువంటి చక్కటి గర్భఫలములను బట్టి మీకు స్తోత్రములు, కుమారుడు కుమార్తెను బట్టి వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఎదుగు చూడగా నీ జ్ఞానం చేత నింపి నడిపించిన విధానం బట్టి మీకు స్తుతి స్తోత్రములు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానములకు మూలమైన నీ యొక్క భక్తుల ద్వారా సెలవించిన విధంగా ఆ బిడ్డలు భయభక్తులు కలిగి ఎదుగుచున్నప్పుడు నీ జ్ఞానం చేత నింపి నడిపించిన విధులు బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సేవకులు చేసిన సేవంతట్లో కూడా మీ ఆశీర్వాదాలు అనుగ్రహించి నడిపించిన విధానం స్తోత్రములు. ఎవరు అనేక మంది దేవుడు నడిపించిన బిడ్డలను కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఇంటి పరిశుద్ధ ఆరాధనలో నీ పరిశుద్ధ ఆత్మీయ ఆహారమును నీకు బిడ్డలకు పంచుటకు వచ్చుచున్నటువంటి సేవకులను దైవజనులను నడిపించి బలపరచమని వేడుకొంటున్నాం. మరొకసారి గృహ ప్రతిష్ట పరిశుద్ధ ఆరాధన నీ నామములకు నీ చేతులకు మేము అప్పగించు. ఇటు ఆరాధన కూడా ఘనంగా జరుగుటకు నీకు ప్రోత్సాహం దయచేయమని ఈ కుటుంబాన్ని నీ దీవెనలతో నింపి తదుపరి జరుగు విందు కార్యక్రమంలో కూడా మీ యొక్క ఆశీర్వాదం దయచేయమని, కనాను విందులో చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి దీవెన ఆశీర్వాదములు ఇటు విందులో కూడా మీరు అనుగ్రహించి సమృద్ధి పడము సక్రమంగా జరుగుటకు మీకు దయచేయమని చెల్లించిన వీళ్ళందరి బట్టి మీకు వందనాలు చెల్లించు. తద్వారా రక్షక సంస్థ ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని యేసు క్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నా ముందు చేసిన ప్రార్థనలు దూరముగా నైవేద్యాలు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. కొన్ని సంవత్సరాల పైనుంచి మరి దాసులు మరి ఎన్నో సంఘాలు వారు ప్రార్థన చేసుకుంటూ వచ్చినారు తండ్రి. ఈ యొక్క శ్రేష్టమైన ఆ గృహాన్ని మీ దాసులను ప్రేమించి ఇచ్చిన గృహాన్ని బట్టి తండ్రి మీరు గృహ దాసులు చెల్లిస్తూ ఉన్నాము ఆయన. ఇలా దాసులను ప్రేమించి ఇచ్చిన సంతానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మన మధ్యకు ఆయన అభిషేక్తులు నా మధ్యకు రాలేదు కదా, దీన్ని ప్రారంభిస్తుండగా తండ్రి మీ అభిషేకంతో ఇదంతా కూడా వాటిని అభిషేకించి మంచిగా జరగడానికి సహాయమును
వారికి కూడా మీరు సహాయం చేయండి నాయన. అయ్యా వారి భాషలు రాజుగారు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సభ నాయన స్పీకర్ల కంటే సభ అధ్యక్షుడు ఎంతో భావం కలిగి ఉన్నారు. అయితే ఎందుకు భావం అంటే ఎవరికి ఏ సమయంలో ఏది చేయాలో వారి నాయన ఆ తగినంత జ్ఞానం కూడా మీరు దయచేయండి ప్రభు. అలా మీ పాదాలను నడుచున్నాను తండ్రి. అలా ఏమైనా ఈ కార్యక్రమం అంతా కూడా ఇప్పటివరకు మంచి వాతావరణం ఇచ్చినందుకు సౌకర్యాలు చెల్లిస్తున్నారు. అలాగే కరెంటును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజు గొప్ప శాస్త్రమైన ఈ విధానం మీరు ఇచ్చిన్నారు. అందులో మీకు ఏ విషయమైనా తండ్రి ఆనాడు అభివృద్ధి విసగా దేవుడిలోనే ఎక్కువగా మీరు చేశారు. అంతకన్నా మా భాషలకు కూడా మీరు మేలు చేసి ఉన్నారు. అయ్యా అయినా వారి ఇచ్చిన తగ్గింపు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలా ఏ సమయంలో చేసినప్పటికీ కూడా ఆ సమయానికి కూడా మీరు మాట్లాడాలని తగినంత జ్ఞానం ఇస్తున్నారు. అలా మా మధ్యమైన నాయకుడు రాబోతున్నారు. నేను సమయాలు కూడా మా మధ్య సకాలంలో వారిని కూడా నడిపించండి. దాసులు ఎవరిని ఆహ్వానించి ఉన్నారో వారందరూ కూడా సకాలంలో వచ్చి మనందరినీ కూడా బలపరచడానికి ఏ మాటలు అయితే అందించారో ఆ మాటల ద్వారా మేము కూడా బలపడటానికి కూడా మీరు సహాయపడమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ గ్రామస్తులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఉన్న నాయకులను కూడా జ్ఞాపకం చేసుకుని వారిని కుటుంబాలను కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో చిట్టుబాబు గారు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి ప్రార్థన నడిపిస్తారు. తర్వాత కార్యక్రమంలో భయపడినట్టుగా ఎవరి చేత అని చేత ఇల్లు కట్టమన్నా కట్టింది మీరు ప్రభు. మీ దాసునికి దాసురాలకి బిడ్డలకు గృహం అవసరం. అబ్రహాము పిలుచున్నాడు. అబ్రహాము సహాయకుడు. అదిగో ఇంట్లో జీసస్ సూర్య గృహవసరం మీరు ఇచ్చిన Thank you.
ప్రత్యేక సమయంలో ప్రభా డాక్టర్ సల్మాన్ రావు గారికి మా కుటుంబానికి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆయన సమస్తాన్ని మీరే కట్టించండి. పునాది మొదలు నేటి వరకు మీరు చేసిన మహోపకారాలు బట్టి మీకు వందనాలు. ఆర్థిక వనరులు సమకూర్చేట్లో కానీ పనివారు పనిచేయట్లో కాపుదలు ఇచ్చినందుకు అన్ని విషయాలను బట్టి నేను స్తుతిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన ఆయన ప్రియులు జాన్సన్ గారిని బట్టి అలానే ప్యారిస్ పార్టీ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాము ప్రభావ. వచ్చిన దైవజనులు సంఘాన్ని బట్టి వారి చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరే తీసుకొచ్చి నడిపించి సహాయం చేయమని ఏడుచునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. పాలకోడేరు మండలము యూపీఏ ప్రెసిడెంట్గా పరిచయం చేస్తూ ఎంతో ఆధ్యాత్మికమైన దేవుని యొక్క సువార్త పరిచర్యలో ఒక బలమైన సాధనముగా వాడబడుతున్న మన ప్రియ సహోదరులు డాక్టర్ గోపే సల్మాన్ రాజు గారి యొక్క గృహ ప్రవేశపు కార్యక్రమమునకు విచేసిన అభిషక్తులకు అనభిషక్తులకు వచ్చిన బంధుమిత్రులకు సంఘమంతటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయమునందు గృహ ప్రవేశపు ఆరాధనలోనికి ప్రవేశించే ముందుగా మన మధ్యలో దైవ సేవకులు డాక్టర్ మేరీ జాన్సన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి శుభాలను అందించే ముందుగా క్లుప్తారాధన క్రమాన్ని మనం జరిపించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 33వ కీర్తన ఇన్నాళ్ళు మాకు సాయమైన కీర్తన పాడుకొని ఆఖరి చరణములో మనందరూ లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో క్రీస్తు మమ్మలను కనికరింపుము. ప్రభువా మమ్మలను కనికరింపుము. మన విశ్వాసముగా అపోస్తలుల విశ్వాస ప్రమాణములు భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముచున్న లక్షణాలు నమ్ముచున్న పరిశుద్ధాత్మ నమ్ముచున్న పరిశుద్ధాత్మై సహవాసములకు పరిశుద్ధ సహవాసము ఆకాశమాపై శైలము నిత్యజీవము నమ్ముచున్న మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. 6వ అధ్యాయము 6 నుంచి 13 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేస్తే నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ పాస్కమ వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గమనుల మీదను వాటిని వ్రాయవలెను. నీ దేవుడైన యెహోవా
నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు వాటిని పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయగలను. ఈ వాక్యం దైవజనులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీ సెల్ఫ్ అధ్యక్షులుగా ఉంటున్న దైవజనులు మేడిది జాన్సన్ గారు మరి శుభాన్ని అందించవలసిందిగా సమయాన్ని సేవకులుగా అప్పగిస్తుంది. వీళ్ళ సంతోషాన్ని పాల్పంచుకోవడానికి నేను అలాగే మేము బాబు నాయకులు దైవజనులు కుటుంబీకులు బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గృహం అనేటువంటిది మనకి ప్రకటన గ్రంథంలో చూస్తే దేవుణ్ణి గౌరవించేటువంటి నివాస స్థలము అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ప్రకటన 4వ అధ్యాయంలో ఇది దేవుణ్ణి కనపరచడానికి ఇచ్చినటువంటి నివాస స్థలం, గృహం అనేటువంటిది. అదేవిధంగా బిడ్డలు తల్లిదండ్రులకు మాదిరి చూపించేటువంటి స్థలం అని చెప్పి మరి నిర్గమాకాండంలో మరి మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ పెద్దలు సణుగుడు గొడుగుడులో ఉన్నప్పుడు మీరు ఆ విధంగా చేయొద్దు, మీ బిడ్డలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటారు, కాబట్టి గృహంలో మీరు తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ఏదైనా ఉన్నట్లయితే అది విధియ వినయంతో ఉండాలి, కానీ సణుగుడు ఉండకూడదు, గొడుగులు ఉండకూడదు అనేది మోషే చెప్పినటువంటి సత్యం. కాబట్టి గృహంలో ఆ విషయాన్ని మనం గమనించుకొని తల్లిదండ్రులు బిడ్డలకి చూపించే మాదిరి ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఫలాలు, దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాలు, దేవుడు చూపించినటువంటి ఈ యొక్క ఘనత స్టెప్ బై స్టెప్ తల్లిదండ్రులు ఏ విధంగా ఈ దినాన్ని ఇంత మరి సుందరమైనటువంటి గృహాన్ని నిర్మించుకున్నారు అంటే దానికి కారకుడైనటువంటి ప్రభుని క్రీస్తుని బిడ్డలకి, బంధువులకి, స్నేహితులకి, సంఘానికి నిరంతరం జ్ఞాపకం చేసుకునేటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. అందుకని చెప్పి ఆ యొక్క సత్యాన్ని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని చెప్పమంటాడు పౌలు ఎఫెసీ 4లో. ఈ సత్యాన్ని సంఘానికి, సమాజానికి ఈరోజు మనం ఆహ్వానించబడ్డాము అంటే సారంగరాజు గారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి సత్యం ఇది మనకి కట్టడగా కనపడుతుంది, కానీ దీని వెనుక సత్యం ఏంటంటే దేవుని దీవెనలు ఉన్నాయనేటువంటిది. కష్టం ఉంది, శ్రమ ఉంది. సారంగరాజు గారి యొక్క ఈ దినాన్ని మనం కట్టబడిన వరకు వచ్చాం, కానీ దీని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దీని వెనుక శ్రమ, కష్టం ఉంది అనేటువంటి విషయం చేయడం మనం అందరం గ్రహిస్తూ దేవుడు ఆ కష్టానికి ఫలంగా ఇచ్చినటువంటి విషయాన్ని, అందుకే రోమా 4లో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని విడిచిపెట్టకూడదు అంటూ ఉంటాడు. రోమా 4లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటిది. కాబట్టి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటే దావీదు మహారాజు ప్రతి ఉదయం లేచి గత సంవత్సరం గత దినాల్లో దేవుడు చేసిన మేళ్ళని 1, 2, 3 ప్రతిరోజు ఉదయం లెక్క పెట్టుకునేవాడంటే దావీదు మహారాజు. కాబట్టి సొలొమోను గారు తన భార్య దేవుడు ఇచ్చినటువంటి ఇది చూపిస్తూ పొరుగు వారిని ప్రేమించుట ప్రధానమైనటువంటిది. గృహం చుట్టూ ఉన్న వాళ్ళకి సొలొమోను రాజు గారి గృహం ఎలా ఉండాలంటే ప్రేమించే గృహం ఉండాలి. నేను అందుకే సేవకులకి ఎప్పుడు చెప్తా ఉంటా, సేవకులు వచ్చి చర్చ్ కట్టుకునే వాళ్ళు వచ్చి మాకు ప్రక్కన ఇబ్బంది వచ్చిందండి అని చెప్తా ఉంటారు. ఆ ప్రక్కన ఇబ్బంది వచ్చింది, ముందోళ్ళు ఇబ్బంది పెట్టారు, వెనకోళ్ళు ఇబ్బంది పెట్టారు అంటుంది అనమాట. ప్రశ్న దేవుడు మనకి ఏం చెప్పాడు? ఆ సంఘాన్ని కట్టే ముందు చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలను ప్రేమించండి అయ్యా, వాళ్ళకి ప్రేమ చూపించండి అయ్యా, మీ ఆప్యాయత చూపించండి. మీరు కట్టుకుంటే వాళ్ళే ఎదురొచ్చి కట్టేటట్టు చేయాలి. మీరేమో వాళ్ళతోటేమో సఖ్యతగా ఉండరు, ఎక్కడో ఉన్న విశ్వాసంతో సఖ్యత కోసం చూస్తారు. వాక్యంలో మొట్టమొదటిగా చెప్పింది నీ పొరుగు వాడిని. అది మిస్ అయిపోతున్నాం. మనకి సరిహద్దుల్లో ఇబ్బందులు కానీ, సరిహద్దుల్లో ఇరుకులు కానీ, పొరుగు వారితో. అందుకే కలెక్టర్ గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి? మనం ఇరుగు పొరుగు వాడి నుంచే తేవాలి, చర్చలు కట్టాలంటే.
కాబట్టి సమస్య వచ్చాక వాళ్ళతో సరి చేసుకోవడం కాదు. మన ఇల్లే కానీ, గృహమే కానీ, ఆలయమే కానీ ఏది కట్టుకున్నా కూడా దేవుడు మొట్టమొదటిగా నేర్పింది ఏంటంటే పొరుగు వారిని ప్రేమించడం. వాళ్ళు మన కొరకు నిలబడే వారిగా మనం మార్చుకోవాలి, మన ఇరుగు పొరుగు వారిని. అది సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి పిలుపు, గృహానికి దేవుడు ఇచ్చినటువంటి పిలుపు, విశ్వాసంగా మనకి ఇచ్చినటువంటి పిలుపు. మన పొరుగు వారి పట్ల ఆ శ్రద్ధను మనం చూపించినట్లయితే ఈ దినాన్ని సొలొమోను రాజు గారు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రతి పొరుగు వారికి ప్రేమలు పంచే గృహంగాను, ఒక విలువైన సువాసనలు ఇచ్చేటువంటి గృహంగాను, ఒక వెలుగునిచ్చే గృహంగాను ఉండాలని చెప్పి నేను దీవిస్తూ నా మాటలు ముగిస్తాను. దేవుడిని దీవించు. కష్టమైన విలువైన మాటలు తెలియజేసి మరి కుటుంబమునకు శుభాలు తెలియజేసిన దైవజనులు జాన్సన్ మేడది గారికి కూడి వచ్చిన మనందరి తరపున ప్రత్యేకముగా సామన్ రాజు గారి యొక్క కుటుంబ పక్షంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే రెండవదిగా మన కోరుకొలలో వైసీపీలో మరి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరి మన ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి పుష్పాలు కలుగు చేస్తున్న మన ప్రియ నాయకులు కోరుకొల్లు మధ్యన బాబు మనుషులు ఉన్నారు. వారు కూడా శుభాన్ని తెలియపరచవలసిందిగా సమయాన్ని దేవజనులు సాల్మన్ రాజు గారి యొక్క గృహ ప్రవేశ మహోత్సవానికి విశిష్ట అతిథిగా చేసిన ప్రముఖ నాయకులు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు, నా కుటుంబ శ్రేయాభిలాషులు, మిత్రులు దేవజనులు మేడి జాన్సన్ గారికి, అలాగే సభా వేదిక ఆరాధించిన దేవజనులకు, సభ ముందున్న దేవజనులకు, సాల్మన్ రాజు గారి యొక్క కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మిత్రులందరికీ కూడా పేరు పేరు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషకరమైన విషయం జాన్సన్ గారు చెప్పినట్టు మరి ఈ యొక్క గృహం ఒక చక్కటి పుష్పంలాగా సువాసన రజులతో శాంతిని ప్రదర్శిస్తూ ఒక దిక్సూచిగా ఉండాలని చెప్పి ఆయన సందేశంలో చెప్పారు. ఎందుకంటే ప్రభు ఈ యొక్క గృహం కట్టారంటే సాల్మన్ రాజు గారికి వెనకాల ప్రభు యొక్క దీవులు ఉన్నాయి కాబట్టి కట్టగలిగారు. ఆయన ప్రభు ఒక బహుమతిగా ఇచ్చాడు ఈ గృహాన్ని. కాబట్టి సాల్మన్ రాజు గారు ఆయన యొక్క నిరంతర కృషి, ఆయన ఎన్నో కార్యక్రమాలని నన్ను ఆహ్వానించడమే కాకుండా చాలాసార్లు ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఇంకోటి వచ్చినా 10 మంది కోసం నా దగ్గరికి వచ్చే మనిషి ఆయన. ఈరోజు ఆ ప్రభు యొక్క బహుమతిగా ఇచ్చిన ఈ గృహంలో ఈరోజు గృహ ప్రవేశం పెద్దల యొక్క జాన్సన్ గారి యొక్క సమక్షంలో చేయడం చాలా శుభసూచకం. మరి ఆ ప్రభువు ఎలాగైనా మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరి చక్కటి ప్రశాంతమైన వాతావరణాన్ని, ఆరోగ్యాలతో ఇంకో మరెన్నో ప్రభు యొక్క కార్యక్రమాలని, ప్రభు యొక్క బోధనలు మరి ఈ యొక్క ప్రజానికాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన మరి వేదిక పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.